కొంచెం ఇష్టం కొంచెం కష్టం కాఫీ పిచ్చి పడిందా నీకు? అసలే హైదరాబాద్ ముత్యాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది నా ప్రాణం, ఇది నా అనుమానం. ఇది నిజం మావా. ఇది నిజమో కాదో నువ్వే చెప్పాలి. మాట్లాడవింది మావా, నా అనుమానం నిజమేనంటావా? ఇది నిజం కాదంటావా? మాట్లాడవింది మావా. మీ ఆడోళ్ళు ఎప్పుడు నాకు అర్థం కారమే. నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావడంలా. ఉన్నది ఉన్నట్టు చెప్పు మావా. నువ్వు నిజం, ఇది నిజమేమే, కానీ నేను నిజం కాదు. నా జీవితం ఇది కాదు. నేను కోరుకునేది ఇది కాదు. అర్థం కాలా? ఇది నీ అనుమానం కాదు, ఇది నిజం కాదు. మరి ఇది నీ రాతలో ఉన్నాను మే, కానీ తలరాతలో మాత్రం లేను. అది నువ్వెట్ట చెప్తావు? ఎందుకు చెప్తావు? నా తలరాతలో నా పక్క నువ్వు ఉండవు. నువ్వు చూసినావా తలరాతని? చెప్పు, చూసినావా? నువ్వు నా రాతలో ఉండావో లేదో నాకు తెలదు, కానీ గుండెల్లో ఉండవు మావా. జీవితాంతం నాతో ఉంటావని నమ్ముతా ఉండా. కాదంటే చెప్పు, ఇప్పుడే చచ్చిపోతా. ఈ చెయ్యెప్పుడు ఇట్నే పట్టుకుని ఉంటావు కదా మావా. నువ్వు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన మామ.
నేను పుట్టిందే నీకోసం, నేను సత్తే కూడా నీకోసమే సస్తా. అంతవరకు ఈ సెయ్యడ్స్ పెట్టు. రే, ఏంట్రా నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి టూమ్స్ చూస్తూ నుంచున్నావు? టోమ్స్కి సున్నం గుంట కాంట్రాక్ట్ ఏమైనా దొరుకుతుందని చూస్తూ ఉంటారా? రే, ఏంట్రా మేడ్ ఇన్ ఇండియా బార్న్ ఫ్రమ్ అమెరికా అన్నావు? నువ్వు సున్నం కాంట్రాక్ట్ ఏంట్రా బాబు? నా పరిస్థితి సున్నం అయిపోయిందిరా నాయన. నీకు కష్టం వస్తే అమెరికాకి కష్టం వచ్చినట్టేరా. అయినా అమెరికాకి వెళ్ళటం తప్ప నీ లైఫ్లో ఇంకేం ప్రాబ్లం లేనట్టే ఉన్నావు. నువ్వేంట్రా ఇంత డీలాగా మాట్లాడుతున్నావు? తెలుగులో అడకత్తులో పోకసెక్కను సామెత ఉందిలే, అట్టా ఉంది నా పరిస్థితి. ఎవర్రా నిన్నంత ఇబ్బంది పెడుతుంది? ఇంకెవరా, నా మేనకోడలు రోహిణి. ఏమంటుంది? పెళ్లి చేసుకోమంటుంది, అంతే కదా? అంతేనా? రేవతి నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నామని అనుమానిస్తా ఉండదురా. రేవతిని నువ్విష్టపడుతున్నావా? రేవతిని నువ్విష్టపడుతున్నావా? అది దాని అనుమానం రా. నేను రేవత్తో సరదాగా మాట్లాడుతూ ఉండేది నిజమే. అసలు ఆ మాటకు వస్తే నేను అందరితో సరదాగానే ఉంటాను. నీకు తెలియదు ఏముంది? ఎంత పెద్దదమైనా ఎవరో ఒకరి దగ్గర నిజాతిగా ఉంటాడు. నేను రేవతిని నిజాతిగానే అభిమానిస్తా ఉండా. పాపం రా పిల్ల, ఊరు నుంచి ఒంటరిగా వచ్చింది. ఈడ మేం తప్ప ఎవరున్నామా? అసలు ఆ పిల్ల చాలా సెన్సిటివ్. ఇల్లు వదిలిపెట్టి బయటికి పోవాలంటే కూడా భయపడుతుంది. మన ఇంట్లో కూడా ఆడపిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళ ఇబ్బందులు తెలుసు. అందుకే రేవతి ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలని ఫ్రెండ్లీగా ఉన్నా. అది చూసి రోజున అపార్థం చేసుకుని మాట్లాడుతూ ఉండదు. నిజంగా నీకు రేవతి మీద ప్రేమ లేదా? నాది అమెరికా ప్రేమ. రేవతిని ఎట్ట ప్రేమిస్తానరా? అయినా నీ కూడా నా మీద అనుమానం రా, పెంచనా ఎలా? నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతానరా? ఊరికే అడిగా. మరి రోహిణితో పెళ్లి విషయం? అదే అర్థం కావడంలా. అది నా మేనకోడలా, అదంటే నాకు అభిమానమే. అది మొరటిది మొండితే గానీ మంచిదేరా. కానీ దానికి నా పరిస్థితి ఎట్టా చెప్పాలో తెలియడంలే. అది నా మీద చాలా ఆశలు పెట్టుకునేసింది. దాంతో పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పడానికి నాకు ధైర్యం చాలడంలే. అదేమైనా చేసుకుంటుందేమని భయంగా ఉండదే. ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉన్నా. ఈ ఆడోళ్ళు మన బుర్ర తినేస్తా ఉండారా? రోహిణి నన్ను రేవతిని అనుమానిస్తూ ఉండదని రేవతికి తెలిస్తే బాధపడుతుంది. పాపం ఆ పిల్ల అట్లాంటిది కాదురా, మంచిదే. దొండపళ్ళు ఏంటి? ఊరబెట్టిన ఆవకాయ ముక్కలు. ఆవకాయ ఏంటి? పెదవుల మీద ఆవకాయ ముక్కలు ఊరబెట్టావంటే దోరగా ఎర్రగా ఉన్నాయి. ఏడ్చేడ్చా బుగ్గలు చూడు, బూరెలా ఉబ్బిపోయాయి.
నాకు ఆవకాయ కాదు బూరెలన్నా చాలా ఇష్టం. పెరుగన్నం ఆవకాయ. నన్ను ఇంకా చంటి పిల్లని అనుకుంటుంది మా అమ్మ. ఉప్మాకు పంచదార ఇచ్చి పంపింది. ఇప్పుడు వయసు కూరని కదా, ఉప్మాకు ఆవకాయ అయితే బాగుంటుంది. శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులే హృదయం బరువేము కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం. అభినయమో ముగనములా ముచ్చటేమిటో గుంటు విడిచి మాట శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేమ కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం. బుజ్జి, మళ్ళా ఏం తీసుకొచ్చినావు మన నెత్తికే? అదేంద్ర అట్ట అంటాండావు? మాట్లాడదామని వస్తే నువ్వు ఈ మధ్యన మాట్లాడడానికి వస్తే అన్ని సమస్యలుగా తీసుకొచ్చి చెప్తా ఉండవా? పైగా ఇప్పుడు మాట్లాడదామని పెద్దోను కూడా తీసుకొచ్చినావా? సమస్య కూడా పెద్దదిగానే ఉంటుంది కదా. ఇంటికి పెద్ద కొడుకు ఆడా నేనా? ఏదనుంటో ఓడితో చెప్పు. తలకాయ నొప్పి నీకైతే తైలం నాకు రాయమంటావరా? భలేవాడు రా నాయనా నువ్వు. తలకాయ నొప్పి నాదే. అవును, రోహిణి మ్యాటర్ అంటే తలకాయ నొప్పి నీదే కదరా. ఏంది మా గొడవ? రోహిణిని వాళ్ళ ఊరికి పంపించాలి కదా, మాట్లాడినావా? దాని దగ్గర మాట్లాడేటట్టు ఉందా నా పరిస్థితి? నేనే మాటలు చెప్పి జనానికి ఐదు చేస్తా ఉంటాను, అది నన్ను ఐదు చేస్తా ఉండదే. అది మాట్లాడకే నా దగ్గర సమాధానంలే. దానికి నా పరిస్థితి చెప్పినా అర్థం కాదు. దానికి ఎంతసేపు నా చేత మూడు ముళ్ళు వేయించుకొని నన్ను సంఖలో పెట్టుకొని ఊరికి పోదామనే. ఏ తలకాయ నొప్పి భరించేదానికన్నా ఎక్కడికైనా పారిపోయేది మేలు అనిపిస్తా ఉండదు. అప్పుడు ఆ తలకాయ నొప్పి అమ్మా నాయనలు చుట్టుకుంటదిరా. అది ఆలోచించే కదరా నాయన, గమ్ము నిన్నే ఉన్నా. అదంతా కాదు గాని రోహిణిని బలవంతంగానైనా నువ్వు వీడిపోయి వాళ్ళింట్లో దింపిరండి. మో, నేను ఆవుల్లో అడుగు పెట్టేదా? ఇదేమైనా జరిగే పనేనా? నా కాలు కట్టేసే దాని మెడలో తాళ్ళు కట్టించేరా. ఏ అర్ధరాత్రి ఊళ్ళోకి పోయి వాళ్ళ ఇంటి ముందు దించేసి వచ్చేయరా. ఏందే ఆడపిల్లని అర్ధరాత్రిలో పోయి దొంగ మాదిరిగా దించడమంటావా? అది కూడా నన్ను మాత్రం పోయే బాలేసుకే పోతావురా నువ్వు. అట్లాంటి పరిస్థితి వస్తే నిన్ను కూడా సంగనేసుకొని పోతాను గానీ ఒంటరిగా మాత్రం జావనా. ముందు రోహిణిని ఊళ్ళో పంపించేది ఎట్నో చెప్పు. ఎట్నో ఒకట 2-3 రోజుల్లో రోహిణి వాళ్ళ ఇంట్లో దింపేదానికి ఐడియా చేస్తా. కానీ వచ్చినాక ఆలస్యం చేయను. నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటా. మీరు మాత్రం ఏం అభ్యంతరం చెప్పకూడదా? నాకు పెండ్లైపోతే అక్కబావ ఇంకేం చేయలేరు.
ఏరా నచ్చిన పిల్ల అంటున్నావు నన్ను చూసుకున్నావా? ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు నచ్చిన పిల్ల గురించి నీతో చెప్పిన ప్రతిసారి ఫ్లాప్ అవుతా ఉండదే. అందుకే నేను కూడా నా ఫ్రెండ్ సీను గాని ఫాలో అవుతా ఉండా. నాకు నచ్చిన పిల్లకు కూడా నేను ఇష్టపడే సంగతి చెప్పను. ముందే చెప్తే నాకు కూడా ఏం కలిసి రావడంలా. నేను కూడా నా ఫ్రెండ్ సీను గాని ఫాలో అవుతా ఉండా. నాకు నచ్చిన పిల్లకు కూడా నేను ఇష్టపడే సంగతి చెప్పను. ముందే చెప్తే నాకు కూడా ఏం కలిసి రావడంలా. ఎవర్రా పిల్ల? ఎవరో నా కోసం పుట్టుండదా? ఏదో ఒక రోజు ఈ ఊళ్ళో నాకు ఎదురు పడదా? ఇంకా నువ్వు చూసుకోలేదా? ఏదో పిల్లని చూసి అంతా ఓకే అన్నట్టు చెప్తా ఉండవు. రేయ్, పాజిటివ్గా మాట్లాడరా, అంతా ఓకే అవుతుంది. రహస్యముగా రహస్యముగా ఉతనములో నువ్వు మావులోడు కాదు రోయ్. ఎక్కడో ఓ చోట పిల్లని చూసుకునే ఉంటావు. నాకు కావాల్సిందే నేను అమెరికాకు పోయేదే. అట్లాంటి పిల్లని ఎట్టైనా వలేసి ఈ నెలలో పట్టేస్తా. అది ఏ మతందైనా కానీ ఏ కులందైనా కానీ నాకు అమెరికాకు దారి చూపించే పిల్ల కావాలా. మీరు ఈ విషయంలో మాత్రం నాకు అడ్డు చెప్పకూడదు. ఏందోరా నీ అమెరికా పిచ్చి. నువ్వేం చేసినా సుఖంగా ఉండాలా. మీ నాయనతో మీ తాతయ్యతో మాత్రం నువ్వే మాట్లాడుకో. ఆ తలకే నొప్పి నాకు అప్పు చెప్పకు. నాయన నైస్ చేయొచ్చుగానే తాతదే తలకాయ నొప్పి. నువ్వేదో చెయ్యరా. ముందు ఆ పిల్లలు ఊరెళ్ళే ఏర్పాటు చెయ్యి. అక్క బావ అమ్మ నాయనతో మాట్లాడడంలా రోహిణికి మాత్రం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. దినాలు గడిచిపోయే కొందికి సమస్య పెద్దదైపోద్ది. బెరీనే అది బయలుదేరే ఏర్పాటు చెయ్యి. చేస్తా, ఐడియా చేస్తా. రహస్యముగా రహస్యముగా ఉతనములో పొంగులెందుకో రహస్యముగా రహస్యముగా ఉతనములో పొంగులెందుకో పొద్దు విడిచి మాట శిథిలం గుండు సూది గిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేము కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం. మావా నదృదనా తిరణనా నదృదనా తన తిరణనా తిరనా నదృదనా 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 తిరణనా. స్వామి, ఏం స్వామి ఇదే? న్యాయమా నీకు? అమెరికా విషయంలో ఫేవర్ చేయాలా? కనీసం కల్లోకి రాకుండా చూడొచ్చు కదా. చెవు దగ్గరకు వచ్చి మావా మావా అంటుంటే నాకు భయంగా ఉందే. కరెంట్ పోవాలి కరెంట్ పోవాలి కరెంట్ పోవాలి కరెంట్ పోవాలి కరెంట్ పోవాలి కరెంట్ పోవాలి కరెంట్ ఏం స్వామి ఇదే? దాని కల్లోకి రాకుండా చూడమంటే కరెంటు తీసేసి నాకు నిద్ర లేకుండా చేస్తుండవా?
ఉమ్.